యూనిట్ 5లో మనకి 4 టాపిక్స్ ఉంటాయి. ట్రాన్స్‌పోర్ట్ లేయర్, హై లెవెల్ అప్లికేషన్ లేయర్ సపోర్ట్ అండ్ అడాప్టివ్ టు ద ఇంటర్నెట్, డైనమిక్ నేచర్ ఆఫ్ ది డబ్ల్యూఎస్ఎన్ అండ్ సెన్సార్ నెట్వర్క్ అండ్ మొబైల్ రోబోట్స్ అనేటివి ఈ 4-5 టాపిక్స్ అనేటివి ఉంటాయి మనకి. ఇందులో మనకి సబ్ టాపిక్స్ అడుగుతాడు. డైరెక్ట్‌గా నీకు క్వెషన్ అడగడు. డైరెక్ట్‌గా ఏ క్వెషన్ అడుగుతాడంటే ఇది అడుగుతాడు. అడాప్టింగ్ టు ద ఇంటర్నెట్, డైనమిక్ నేచర్ ఆఫ్ డబ్ల్యూఎస్ఎన్ అని ఇది ఎట్లా అడిగినా మనకి ఈ సెంటెన్స్ ఫార్మేషన్ అయితే వస్తుంది. సో దీని యొక్క ఆన్సర్ రాస్తే చాలు, వాడు ఏ విధంగా క్వశ్చన్ అడిగినా ఇది డైరెక్ట్గా అడుగుతాడు. అండ్ ఇందులో హై లెవెల్ అప్లికేషన్ లేయర్ నుంచి ఇందులో ఈ సబ్ టాపిక్స్ అడుగుతాడు. ఓకేనా, ఈ హై లెవెల్ అప్లికేషన్ లేయర్ సపోర్ట్లోనే మనకి సబ్ టాపిక్స్ అనేటివి ఉంటాయి. ఓకేనా, మనకి సిలబస్ కాపీలో లేదు, బట్ ఇందులో మనకి సబ్ టాపిక్స్ అనేటివి ఉంటాయి. సో ఇందులో నుంచి పక్క ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. మనకి ఎక్కువ రిపీట్ అయిన క్వశ్చన్ ఏంటిదంటే సెన్సార్ డేటాబేస్ రిపీట్ అయింది. అండ్ ఇన్ నెట్వర్క్ ప్రాసెస్ కూడా రిపీట్ అయింది. ఇది చాలాసార్లు రిపీట్ అయింది, ఇన్ నెట్వర్క్ ప్రాసెస్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ క్వెరీ ప్రాసెసింగ్ కూడా. సో మీరు ఏం చేస్తారంటే ట్రాన్స్పోర్ట్ లేయర్ అంటే ఇది అవసరం లేదు, అంతగానే అడగరు. సో ఇదొకటి ఇంపార్టెంట్ ఇందులో, అండ్ ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ ఇక్కడ సెన్సార్ నెట్వర్క్ అంటే మీరు 4th యూనిట్లో డబ్ల్యూఎస్ఎన్ నేర్చుకున్నారు కదా, అదే రాయొచ్చు. లేకపోతే దీని గురించి ఆర్కిటెక్చర్ అవన్నీ రాయొచ్చు. సెన్సార్ నెట్వర్క్ అంటే మొబైల్ రోబోట్స్ అంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా, ఇది ఒకటి. ఇది మనకి 3 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంది. దీని ఒక అప్లికేషన్స్ మనకి 5 మార్క్స్కి అడిగే ఛాన్స్ కూడా ఉంది. ఓకేనా, సో మనకి ఇప్పుడు మెయిన్గా మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటిదంటే 5th యూనిట్లో ఈ 2 టాపిక్స్ పైన మీరు ఫోకస్ చేస్తే డెఫినెట్గా మీరు ఏదో ఒక్క క్వశ్చన్ అయినా అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకేనా, 5th యూనిట్లో నేను ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నా, ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే చెప్తున్నా. అండ్ ఏవైతే ఎక్కువసార్లు రిపీట్ అయినాయో అవి మాత్రమే చెప్తున్నా 5th యూనిట్లో. ఓకేనా, ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ ఏంటిదంటే హై లెవెల్ అప్లికేషన్ సపోర్ట్. హై లెవెల్ అప్లికేషన్ సపోర్ట్ అంటే ఏంటంటే ద ట్రాన్స్పోర్ట్ లేయర్ ఇన్ డబ్ల్యూఎస్ఎన్ హెల్ప్స్ ద సెన్సార్ నోడ్స్ సెండ్ అండ్ రిసీవ్స్ ద డేటా రియలబుల్లీ. మనకి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది డబ్ల్యూఎస్ఎన్లో ఉంది. ఇది ఎందుకు ట్రాన్స్పోర్ట్ లేయర్ మనకి వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్స్లో యూజ్ చేస్తున్నామంటే ఇది హెల్ప్ చేస్తుంది సెన్సార్ నోడ్స్కి డేటాని సెండ్ చేయడానికి అండ్ డేటాని రిసీవ్ చేయడానికి. ఇది అనేది ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది ఈ సెన్సార్ నోడ్స్కి హెల్ప్ చేస్తుంది అన్నట్టు. అండ్ ఇట్ మేక్స్ షూర్ ద డేటా రీచెస్ ఇట్ డెస్టినేషన్ కరెక్ట్లీ ఎఫిషియెంట్లీ. ఇక్కడ ఇదేం చెప్తుందంటే మన డేటా రీచెస్ ఇట్ డెస్టినేషన్ కరెక్ట్ ఎఫిషియెంట్లీ. బిహైండ్ దిస్ ఫండమెంటల్ రూల్ high level application support features that are enhanced the capabilities and enter effectiveness of WSN applications. ఇక్కడ ఏవైతే డయాగ్రామ్స్ వేసేటివి ఉంటాయో అవి నేను చెప్తా. ఇక్కడ డయాగ్రామ్స్ అయితే వేసేటివి ఏం లేవు. డయాగ్రామ్స్ వేసే దగ్గర నేను చెప్తా, జస్ట్ మీకు అండర్స్టాండ్ పర్పస్ కొరకే నేను ఇలా రాసాను. ఓకేనా, ఇక్కడ వచ్చేసరికి ఇవి కొన్ని టైప్స్ అనేటివి ఉన్నాయి మనకి, ఫాలోయింగ్ టైప్స్ ఉన్నాయి మనకి. ఓకేనా, అవి ఏంటి అంటే కొన్నిటిని సపోర్ట్ చేస్తుంది మనకి ఇది. డిస్ట్రిబ్యూటెడ్ క్వెరీ ప్రాసెసింగ్, సెన్సార్ డేటాబేస్, డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్, ఇన్ నెట్వర్కింగ్ ప్రాసెస్ అండ్ సెక్యూరిటీ. ఇందులో మనకి ఇంపార్టెంట్ ఏంటి, డిస్ట్రిబ్యూటెడ్ క్వెరీ, సెన్సార్ డేటాబేస్ అండ్ ఇన్ నెట్వర్కింగ్ ప్రాసెసింగ్. ఓకేనా, ఈ 3 టాపిక్స్ చూద్దాం ఇందులో. ఓకేనా, ఫస్ట్ మనం ఇన్ నెట్వర్కింగ్ ప్రాసెసింగ్ చూద్దాం. దీన్నే మనం INP అని కూడా అనొచ్చు. ఇట్ ఈజ్ ఏ మెథడ్ వేర్ డేటా ఈజ్ ప్రాసెస్డ్ ఇన్సైడ్ ద సెన్సార్ నెట్వర్క్ ఇన్స్టెడ్ ఆఫ్ సెండింగ్ ఆల్ రా డేటా టు సెంట్రల్ సిస్టమ్. ఒక సెంట్రల్ సిస్టమ్కి మొత్తం రా డేటాని సెండ్ చేసే బదులు ఇది ఈ సెన్సార్ నెట్వర్క్ లోపల ఈ డేటా అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ మెథడ్ అనేది ఇస్తాం. ఓకేనా, దిస్ హెల్ప్స్ ఇన్ సేవింగ్ ఎనర్జీ, రెడ్యూసింగ్ ద డేటా ట్రాఫిక్, ఇంప్రూవింగ్ ద స్పీడ్ ఇన్ WSN. ఇలా పెడితే ఏంటిదంటే ఇది ఇందులో హెల్ప్ చేస్తుంది, సేవింగ్ ఎనర్జీ అండ్ రెడ్యూసింగ్ ద డేటా ట్రాఫిక్ అండ్ ఇంప్రూవింగ్ స్పీడ్ ఇన్ WSN. ఓకేనా, నెక్స్ట్ బెనిఫిట్స్ ఏంటి అంటే దీని రెడ్యూస్ ద నెట్వర్క్ ట్రాఫిక్. ఫస్ట్ చెప్పుకున్నాం, రెడ్యూసింగ్ ద డేటా ట్రాఫిక్ అనొచ్చు, లేకపోతే రెడ్యూస్ ద నెట్వర్క్ ట్రాఫిక్ అని కూడా అనొచ్చు. ఓకేనా,
Instead of sending all the raw data, sensors filter and summarize the data. ఇక్కడ ఏంటంటే మనం మొత్తం బదులు ఈ సెన్సార్స్ అనేటివి ఏం చేస్తున్నాయి అంటే వాటిని ఫిల్టర్ చేసి సమ్మరైజ్ చేస్తున్నాయి డాటాని. సో ఇక్కడ ఏంటిది, రెడ్యూస్ ద డాటా లోడ్, సేవ్స్ ద ఎనర్జీని సేవ్ చేస్తున్నాయి. ఓకేనా, అంటే ఏంటి, సెన్సర్స్ అనేది ఇక్కడ ఏం చేస్తున్నాయి, ఇంపార్టెంట్ టాపిక్స్ని మాత్రమే ఇది ఉంచుకుంటుంది అన్నట్టు, అవసరం లేని దాన్ని తీసేస్తుంది. ఓకేనా, అండ్ సమ్మరైజ్ చేస్తుంది. ఇప్పుడు సమ్మరైజ్ అంటే లార్జ్గా ఉన్న ఒక టాపిక్ ఏదైతే లాంగ్ ఉంటుందో దాన్ని స్మాల్గా మనం చేసేదాన్ని సమ్మరైజ్ అంటాం కదా. సో ఇక్కడ ఏంటిది, డాటా లోడ్ని ఇది రెడ్యూస్ చేసేస్తుంది అండ్ ఎనర్జీని సేవ్ చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ ఇంప్రూవ్డ్ లాటెన్సీ, ఫాస్టర్ డేటా డెలివరీ అన్నట్టు. సిన్స్ ప్రాసెసింగ్ హ్యాపెన్స్ ఇన్సైడ్ ద నెట్వర్క్, డేటా డస్ నాట్ హ్యావ్ టు ట్రావెల్ లాంగ్ డిస్టెన్స్ టు ఏ సెంట్రల్ సిస్టమ్ ఫర్ ప్రాసెసింగ్. ఇక్కడ ఏంటిదంటే మనకి ఈ నెట్వర్క్లో సెన్స్ మనకి ప్రాసెసింగ్ అనేది ఈ నెట్వర్క్ లోపల జరుగుతున్నప్పుడు, మనకి డేటా అనేది ఈ నెట్వర్క్ లోపల జరుగుతున్నప్పుడు లాంగ్ డిస్టెన్స్లో మనం డేటాని మనం ఇక్కడ డాటా అనేది ట్రావెల్ చేయదు. అంటే ట్రావెల్ మీన్స్ ఇక్కడ షేర్ చేయదు ఇన్ఫర్మేషన్ని, లాంగ్ డిస్టెన్స్లో మనకి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయదు. కాబట్టి ప్రాసెసింగ్ కొరకి ఇది ఏం చేస్తుంది, డీలే రెడ్యూస్ చేస్తుంది. దిస్ రెడ్యూస్ ద డీలేస్ అండ్ మేక్ ద సిస్టమ్ ఫాస్టర్. మనకి ఇప్పుడు ఏం చెప్పినాం, మనకి ఒక రీజియన్లో ఈ రీజియన్లో ఉన్న వ్యక్తులకి మాత్రమే మనకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. అదే దీనికి దూరంగా ఉండే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళదు. ఇది కూడా అంతే, లాంగ్ డిస్టెన్స్లో ఒక లాంగ్ డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో మనకి నోట్స్ అనేటివి లాంగ్ డిస్టెన్స్లో ఏవైతే ఉంటున్నాయో అంతవరకు మనకి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళదు. ఓకేనా, సో రెడ్యూస్ ద డీలేస్ అండ్ మేక్ సిస్టమ్ ఫాస్టర్. నెక్స్ట్ వన్ బెటర్ పర్ఫార్మెన్స్ ఆర్ బెటర్ వర్క్ డిస్ట్రిబ్యూషన్. బెటర్ పర్ఫార్మెన్స్ అని కూడా అనొచ్చు, లేకపోతే బెటర్ వర్క్ డిస్ట్రిబ్యూషన్ అనొచ్చు. ఈ బెటర్ వర్క్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటంటే ఏదైనా ఒకటే, ఇది ఈజీగా ఉంటుంది మనకి గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఎగ్జామ్లో. వర్క్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటిదంటే ఒక నోడ్ ఉంది, ఆ నోడ్ అనేది వర్క్ని షేర్ చేస్తుంది, నైబరింగ్ నోడ్స్కి వర్క్ని షేర్ చేస్తుంది. అది మనకి ఇక్కడ 5th యూనిట్ వచ్చేసరికి మీరు ఏం రాస్తారంటే, మనకి ఇప్పుడు ఫస్ట్ సెకండ్ యూనిట్స్లో నోట్స్ అని చదువుకున్నాం, కానీ ఇందులోకి వచ్చేసరికి మనం ఏం రాయాలంటే మొత్తం ఏం రాస్తారంటే సెన్సార్ గురించి రాయాలి. నోట్స్ అనేది ఇక్కడ యూజ్ చేయొద్దు, సెన్సార్స్ అనేటివి యూజ్ చేయాలి. 5th యూనిట్ అండ్ 4th యూనిట్లో మనం సెన్సార్ అనే యూజ్ చేయాలి. ఫస్ట్ సెకండ్ థర్డ్ యూనిట్లో అయితే మనకి నోట్స్ అని యూజ్ చేయాలి. ఓకేనా, ఇందులో వచ్చేసి సెన్సార్స్ అనేటివి యూజ్ చేయాలి. సో ఇక్కడ ఏంటిదంటే వర్క్ని షేర్ చేస్తుంది, మల్టిపుల్ సెన్సార్స్ మధ్యలో వర్క్ని ఇది షేర్ చేస్తుంది అన్నట్టు. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ వన్ సెన్సార్ డూయింగ్ ఆల్ ద వర్క్, ఒక్క సెన్సార్ వర్క్ చేయకుండా ఇది ఏం చేస్తుంది, ఈ ఒక్క సెన్సార్ అనేది మొత్తం వర్క్ చేయకుండా ఈ సెన్సార్ అనేది మల్టిపుల్ సెన్సార్స్కి వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఈ స్టూడెంట్కి అసైన్మెంట్ ఇస్తాడు అండ్ ఇంకేమిస్తారు, ప్రాజెక్ట్ వర్క్ ఇస్తారు కాలేజ్లో. ఓకేనా, సో వీడు ఏం చేస్తాడు, అసైన్మెంట్ ఒక్కొని రాయమంటాడు, ఇంకొన్ని ప్రాజెక్ట్ చేయమని ఇట్లా వర్క్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఓకేనా, డిస్ట్రిబ్యూట్ చేస్తుండ అన్నట్టు. ఇక్కడ ఈ నెట్వర్కింగ్ ప్రాసెసింగ్లో కూడా అంతే, అది ఒక్కతే మొత్తం వర్క్ చేసుకోదు, మొత్తం షేర్ చేసుకుంటాయి అన్నట్టు. మల్టిపుల్ సెన్సర్స్ మొత్తం అన్నీ కలిసి షేర్ చేసుకుంటాయి వర్క్ని. ఓకేనా, దిస్ ప్రివెంట్స్ ద ఓవర్లోడింగ్ అండ్ స్లో డౌన్స్. నెక్స్ట్ వన్, quick problem detection. Sensors can identify unusual patterns like fire starting instantly, send the alerts. This helps in faster decision making. Quick problem detection అంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఒక బిల్డింగ్లో మనకి ఫైర్ అనేది స్టార్ట్ అవుతుంది, అంటే కొన్ని ఎట్లా అంటే అక్కడ కొన్ని మంటలు రావడం అటువంటి ఏవైతే జరుగుతుందో ఒక బిల్డింగ్లో మనకి మంటలు రావడం వలన, అప్పుడు ఈ మంటలు వచ్చినప్పుడు ఈ సెన్సార్స్ అనేటివి ఏం చేస్తాయంటే వాటిని ఇమీడియట్గా డిటెక్ట్ చేసి అలర్ట్ మెసేజ్ని ఇస్తుంది. అంటే కొన్నిట్లలో చూస్తాం మనకి అలర్ట్ మెసేజ్ అంటే ఆరెంజ్ సౌండ్ అనేది వస్తుంది, క్వీ అనుకుంటా ఒక సౌండ్ అనేది వస్తుంది కదా. సో అటువంటి సౌండ్ అనేది ఇమీడియట్గా ఇస్తుంది ఇది మంటను చూడంగానే. ఓకేనా,
సో క్విక్ ప్రాబ్లమ్ డిటెక్షన్. సేవ్స్ ఎనర్జీని సేవ్ చేస్తుంది. ఇన్ నెట్వర్కింగ్ ప్రాసెసింగ్ ఆప్టిమైజెస్ హౌ డాటా ఈజ్ ప్రాసెస్డ్ బేస్డ్ ఆన్ ది అవైలబుల్ battery life and power of the sensor node. This ensures longer network lifespan and efficient use of resources. Common INP techniques in WSN: data filtering, data aggregation, data compression, future extraction. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ సెన్సార్ డేటాబేస్. ఇది కూడా ఇంపార్టెంట్. ఇందులో నుంచి మనకి ఒక ఎగ్జాంపుల్ అడిగే ఛాన్స్ ఉంది. అంటే ఎగ్జాంపుల్ ఆర్కిటెక్చర్ అడుగుతాడు. ఏది అడిగినా మనం ఒకటే ఆర్కిటెక్చర్ రాయొచ్చు. సో మనకి ఏంటిదంటే ఇందులో సెన్సార్ డేటాబేస్ అంటే ఏంటిది అనేది ఒకటి నేర్చుకోండి. ఇందులో ఒక ఎగ్జాంపుల్ అనేది నేర్చుకోండి. మనకి ఆ ఎగ్జాంపుల్ అనేది మనం ఇప్పుడు ఇందులో నేర్చుకునే ఎగ్జాంపుల్ మనకి 2 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా. ఈ టాపిక్ మొత్తం అయితే 5 మార్క్స్కి అడుగుతాడు. సెన్సార్ డేటాబేస్ అంటే ఏంటంటే మనకి నార్మల్గా డేటాబేస్ అంటే తెలుసు. డేటాబేస్ అంటే ఏంటిది, మనకి డేటా అంతా ఇందులో స్టోర్ చేస్తాం కదా, సో దాన్ని డేటాబేస్ అంటాం. మరి ఇప్పుడు సెన్సార్ డేటాబేస్ అంటే ఏంటిదో చూద్దాం. ఇట్ ఈస్ డిజైన్ టు సెన్సర్ ఫ్రమ్ ది డేటాబేస్ ఫర్ స్టోరింగ్, అగ్రిగేషన్ అండ్ అనలైజింగ్. మనకి ఇక్కడ ఇది ఎందుకు డిజైన్ చేసినామంటే సెన్సర్స్ కొరకి డిజైన్ చేసినాం. ఫ్రమ్ డేటాబేస్ నుంచి స్టోర్ చేయడానికి, అగ్రిగేషన్ చేయడానికి, ఆర్గనైజింగ్ చేయడానికి, అనలైజింగ్ చేయడానికి ఇది డిజైన్ చేసినాం. సెన్సర్స్ ఆర్ ఆల్ స్మాల్ డివైజెస్ దట్ డిటెక్ట్ ద చేంజెస్ విత్ ఇట్ సరౌండింగ్స్ సచ్ యాజ్ టెంపరేచర్, ఎయిర్ క్వాలిటీ. ఓకేనా. These sensors are used in many fields like ఫ్యాక్టరీస్. మనకి సెన్సర్స్ అనేవి మెనీ ఫీల్డ్స్లో యూజ్ చేస్తున్నాం. ఫ్యాక్టరీస్ కానీ, హెల్త్ కేర్లో కానీ, వెదర్ కండిషన్స్లో కూడా యూజ్ చేస్తున్నాం. ఇక్కడ చెప్పిన టెంపరేచర్, ఎయిర్ కండిషన్స్ కొరకి వెదర్ కండిషన్స్లో కూడా యూజ్ చేస్తాం. అండ్ సిన్స్ సెన్సర్స్ కలెక్ట్ ద లాట్ ఆఫ్ డాటా. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెదర్లో యూజ్ చేస్తే టెంపరేచర్, ఎయిర్ క్వాలిటీ అనేది అది కలెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ టైం కింద టెంపరేచర్ ఉంది, తర్వాత ఎంత టెంపరేచర్ ఉంది అనేది కలెక్ట్ చేస్తుంది. అంటే లాట్ ఆఫ్ డాటాని ఇక్కడ సెన్సర్స్ అనేటివి కలెక్ట్ చేస్తున్నాయి. సో ఈ సెన్సర్ డేటాబేస్ హెల్ప్ బై స్టోరింగ్, ఆర్గనైజింగ్, అనలైజింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఎఫిషియెంట్లీ. ఈ సెన్సార్ డేటాబేస్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఈ లాట్ ఆఫ్ డేటా సెన్సర్స్ ఏవైతే మనకి ఈ మొత్తం డేటాని కలెక్ట్ చేస్తాయో ఆ డేటా అంతా స్టోర్ చేయడానికి, లేదా ఆర్గనైజ్ చేయడానికి, లేదా అనలైజ్ చేయడానికి ఈ సెన్సార్ డేటాబేస్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. ఓకేనా. దిస్ అలౌస్ ద సిస్టమ్ టు మేక్ క్విక్ డెసిషన్స్ సచ్ యాజ్ అలర్ట్ ఫైర్ స్టార్టింగ్ ఇన్ ఫ్యాక్టరీ. మనకి ఇది ఎందుకు అంటే మనకి తొందరగా డెసిషన్స్ని తీసుకోవడానికి, ఏదైనా ఫైర్ వచ్చినప్పుడు కానీ, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ ఇమీడియట్గా ఇది ఒక అలర్ట్ మెసేజ్ని ఒక హారన్ రూపంలో, హారన్ ఉంటుంది కదా, మనకు ఒక సౌండ్ అనేది ఇస్తుంది. ఓకేనా. ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెన్సర్ డేటాబేస్. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే కాగర్ అండ్ కసెండ్రా అండ్ ఇన్ఫ్లెక్స్ DB. అండ్ మనకి మెయిన్గా ఇందులో నుంచి ఏదైనా ఒక్కటి నేర్చుకుంటే చాలు, కానీ దీని గురించి అయితే మనకి 2 మార్క్స్కి కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో మనం దీని గురించి నేర్చుకుందాం. ఇటు 2 మార్క్స్కి అడిగినా, 3 మార్క్స్కి అడిగినా రాయొచ్చు, అండ్ 5 మార్క్స్కి అడిగినా ఇది రాస్తే సరిపోతుంది. ఓకేనా. ఇందులో ఇది ఒకటి నేర్చుకుందాం. ఆర్కిటెక్చర్ అడుగుతారు మనకి ఇందులో. సో సపరేట్గా ఆర్కిటెక్చర్ కూడా అడగచ్చు. అంటే సెన్సార్ డేటాబేస్ ఆర్కిటెక్చర్ అడిగినప్పుడు ఇందులో ఇది తీసేసుకొని మీరు ఆర్కిటెక్చర్ రాయొచ్చు. ఓకేనా. అంటే దాని యొక్క టైప్స్ అడుగుతారు. సెన్సార్ డేటాబేస్ యొక్క టైప్స్లో మనకు ఆర్కిటెక్చర్ అనేది అడుగుతారు. సో ఇది తీసుకోండి. ఓకేనా. ఇట్ ఈస్ ఏ సెన్సార్ డేటాబేస్ సిస్టమ్ దట్ హెల్ప్స్ ద కలెక్ట్ అండ్ స్టోర్, ప్రాసెస్ ద డేటా ఫ్రమ్ ది సెన్సార్ నెట్వర్క్ ఎఫిషియెంట్లీ. మనకి ఇది ఎందుకు హెల్ప్ చేస్తుంది? డేటాని కలెక్ట్ చేయడానికి, డేటాని స్టోరేజ్ చేయడానికి, డేటాని ప్రాసెస్ చేయడానికి. ఎక్కడి నుంచి? ఈ సెన్సార్ నెట్వర్క్ నుంచి మనకి డేటాని కలెక్ట్ చేయడానికి, స్టోర్ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి ఇది అనేది ఈ సెన్సార్ డేటాబేస్ సిస్టమ్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. ఇట్ అలౌస్ ద యూజర్స్ టు ఇంటరాక్ట్ విత్ ద సెన్సార్ నెట్వర్క్స్ using database style queries, make it easier to retrieve and analyze the sensor data. The next topic,
Kaggle follows the three-tier architecture which consists of the following layers. మనం ఆర్కిటెక్చర్కి ఈ డయాగ్రామ్ వేయాలి, ఓకేనా. ఇది నేను డైరెక్ట్ మీకు గుర్తుండడానికి సైడ్స్కి రాశాను. ఇదంతా నేను ఏదైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో జస్ట్ మీరు ఈ డయాగ్రామ్ వేయండి. ఈ డయాగ్రామ్ వేసినాక నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కంటెంట్ అంతా మీరు కింద రాయండి, ఒక పారాగ్రాఫ్ లాగా ఒక పాయింట్ వైజ్గా రాయండి, ఓకేనా. ప్రెజెంటేషన్ లేయర్ ఉంటుంది, అప్లికేషన్ లేయర్ ఉంటుంది, డేటాబేస్ లేయర్ ఉంటుంది, డాటా లేయర్ ఉంటుంది, ఓకేనా. ఇందులో ప్రెజెంటేషన్ లేయర్లో మళ్ళీ మనకి యూజర్ క్వెరీ ఉంటుంది, ఇక్కడ క్వెరీ ప్రాసెసర్ ఉంటుంది, అండ్ ఇన్ అప్లికేషన్స్ లేయర్లో వచ్చేసి క్వెరీ ప్రొక్సై ఉంటుంది, అండ్ డేటా అగ్రిగేషన్ ఉంటుంది, ఇందులో గేట్వే నోడ్ ఉంటుంది, అండ్ సెన్సార్ నోడ్స్ ఉంటాయి. మనకి ప్రెజెంటేషన్ లేయర్లో ఇది ప్రెజెంటేషన్ లేయర్ అనేది హ్యాండిల్ చేస్తుంది మనకి క్వెరీ, యూజర్ క్వెరీని. క్వెరీ ఈజ్ నథింగ్ బట్ యూజర్ క్వశ్చన్స్, ఓకేనా, రిజల్ట్స్ని, ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ మనకి ఇక్కడ నుంచి యూజర్ క్వెరీ నుంచి స్టార్ట్ చేస్తాం. యూజర్ అనేటోడు సబ్మిట్ ఒక క్వెరీని, అంటే ఒక క్వశ్చన్ని సబ్మిట్ చేస్తుండు, అది అనేది మనకి ఈ క్వెరీ ప్రాసెసర్కి సెండ్ చేస్తుండు. ఇది ఏం చేస్తుంది, మనకి అనలైజ్ ద రిక్వెస్ట్ అండ్ ప్రిపేర్ ఫర్ ఎగ్జిక్యూషన్. రిక్వెస్ట్ని అనలైజ్ చేసి ఎగ్జిక్యూషన్ కొరకి ఇది ప్రిపేర్ చేస్తుంది. దెన్ ఇట్ ఫార్వర్డెడ్ టు ద అప్లికేషన్ లేయర్. ద అప్లికేషన్ లేయర్ ఫర్ ఫ్యూచర్ హ్యాండ్లింగ్. నెక్స్ట్ క్వెరీ ప్రాసెసింగ్ యాక్ట్ యాజ్ ద లీడర్ నోడ్. లీడర్ నోడ్ అంటే ఏంటంటే ఇది ఒక టాస్క్ని అసైన్ చేస్తుంది, మల్టిపుల్ సెన్సార్స్కి ఇది టాస్క్ని అసైన్ చేస్తుంది. ఇది ఒక లీడర్ నోడ్ ఉంటుంది మనకి. ఇది అనేది దిస్ ఎన్ష్యూర్స్ ఓన్లీ నెసెసరీ డేటా ఈజ్ కలెక్టెడ్. అవసరమైన డేటాని మాత్రమే ఇది కలెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇది పాస్ చేస్తుంది మళ్ళీ అగ్రిగేషన్కి. ఫార్వర్డ్ చేసినాక ఇది కలెక్ట్ చేస్తుంది డేటాని, మల్టిపుల్ సెన్సార్స్ నుంచి డేటాని కలెక్ట్ చేసి దాన్ని సమ్మరైజ్ చేస్తుంది, ఫిల్టర్ చేస్తుంది, ప్రాసెస్ చేస్తుంది ఆ డేటాని, ఓకేనా. డేటా అగ్రిగేషన్ అంటే then it forwarded to the data layer, and in data layer we have the gateway node and the sensor node. The gateway node act as a bridge లాగా యాక్ట్ చేస్తుంది బిట్వీన్ ద సెన్సర్ నోడ్స్ అండ్ హయ్యర్ లేయర్ కి మధ్యలో ఇది ఒక బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేస్తుంది. ఈ సెన్సార్ నోడ్స్ అనేటివి ఏం చేస్తాయంటే ఆర్ స్మాల్ డివైజెస్ అన్నట్టు, ఇవన్నీ మనకి స్మాల్ డివైజెస్ కలెక్టెడ్ ద రా డాటా ఫ్రమ్ ది ఎన్విరాన్మెంట్ నుంచి మనకి రా డాటాని ఇది కలెక్ట్ చేస్తుంది. అండ్ ఫైనల్ రిజల్ట్ ఏంటిదంటే ఇది ఎక్కడ ఏదైతే మనకి రా డాటాని ఇది కలెక్ట్ చేసిందో ఎన్విరాన్మెంట్ నుంచి ఇది ప్రాసెస్ చేస్తుంది, అండ్ ఇది మూవ్ అప్ టు ద క్వెరీ ప్రాసెసర్కి మూవ్ చేసేస్తుంది. ద సిస్టమ్ ఫార్మాట్స్ ద రిజల్ట్ సో దట్ ఈజీ ఫర్ యూజర్, ఇట్ ఈస్ నథింగ్ బట్ యూజర్ టు అండర్స్టాండ్, అండ్ ఫైనల్లీ దెన్ యూజర్ సీస్ ద ఆన్సర్. అంతే. మనకి సెన్సర్ డేటాబేస్ అంటే చాలా ఈజీగా ఉంటుంది. నార్మల్గా డేటాని స్టోర్ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి, అండ్ అనలైజ్ చేయడానికి యూజ్ చేస్తామని అంటే అయిపోతుంది. మనకి ఒక డయాగ్రామ్ గుర్తుంటే మనకి యూజర్ క్వెరీ అంటే తెలుసు, సబ్మిట్ చేస్తుండే ఒక క్వెరీని ఇక్కడ రిక్వెస్ట్ని అనలైజ్ చేసి ఎగ్జిక్యూషన్కి ప్రిపేర్ చేస్తాం. ఇక్కడికి వచ్చినాక ఇది ఒక లీడర్ నోడ్ అన్నట్టు. సో లీడర్ అంటే ఏంటిది, వాళ్ళ కింద ఉండే వాళ్ళకి వర్క్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదా. సో ఇక్కడ టాస్క్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూనే మల్టిపుల్ సెన్సార్స్కి అండ్ అవసరమైన డేటాని మాత్రమే ఇది కలెక్ట్ చేస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి మల్టిపుల్ సెన్సార్స్ నుంచి ఈ డేటాని కలెక్ట్ చేసి ఫిల్టర్ చేస్తుంది, ప్రాసెస్ చేస్తుంది, సమ్మరైజ్ చేస్తుంది. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి ఇది ఒక బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేస్తుంది ఈ సెన్సార్ నోడ్స్కి అండ్ ఈ హయ్యర్ లేయర్స్కి మధ్యలో బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇది ఏం చేస్తుంది, మనకి సెన్సార్ నోడ్స్ అనేవి స్మాల్ డివైజెస్ అన్నట్టు. ఇది ఎన్విరాన్మెంట్ నుంచి మొత్తం డేటాని కలెక్ట్ చేసి మళ్ళీ దీన్ని ఇక్కడికి మూవ్ అప్ చేస్తుంది మనకి క్వెరీ ప్రాసెసర్లోకి. దెన్ ఇది అనేది మనకి కన్వీనియంట్ ఫార్మాట్లో ఉంటుంది, యూజర్కి కన్వీనియంట్ ఫార్మాట్లో ఉంటుంది. సో యూజర్ అనేటోడు ఆన్సర్ని చూస్తాడు ఫైనల్గా, ఓకేనా. ద నెక్స్ట్ టాపిక్ ఈస్ అడాప్టింగ్ టు ఇన్హెరెంట్ డైనమిక్ నేచర్ ఆఫ్ WSN. ఇది కూడా చాలాసార్లు అడిగారు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఇది మనకు వచ్చింది, ఓకేనా. ఇదైతే మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయింది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో వచ్చింది, అంతకుముందు కూడా వచ్చింది. సో ఇది ఒకసారి చూసుకోండి. అండ్ మనకి ఇక్కడ ఈ వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్స్ అనేటివి మనకి హైలీ డైనమిక్ ఉంటాయి. దీని మీనింగ్ ఏంటిదంటే ద సెన్సార్ నోడ్స్ అనేటివి ఫ్రీగా మూవ్ అవ్వచ్చు అండ్ కెన్ మూవ్ అండ్ ఫెయిల్ ఆర్ ఎన్విరాన్మెంట్ చేంజెస్.
మనకి ఇక్కడ సెన్సార్ నోడ్స్ అనేటివి మూవ్ అవ్వచ్చు, ఫ్రీగా మూవ్ అవ్వచ్చు. సెన్సార్స్ అనేటివి మనకి ఫెయిల్ అయిపోవచ్చు ఆర్ ఎన్విరాన్మెంట్ చేంజెస్ వలన కూడా కావచ్చు. ఓకేనా. ఎన్ష్యూర్ స్మూత్ ఆపరేషన్, WSNs మస్ట్ అడాప్ట్ టు దిస్ చేంజెస్. మనకి ఇప్పుడు ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది చూద్దాం. హౌ అడాప్షన్ హెల్ప్స్ ఇన్ డైనమిక్ WSN. ఇఫ్ ఏ నోడ్ మూవ్ ఆర్ ఫెయిల్, ఒక నోడ్ అనేది మూవ్ అయినా ఫెయిల్ అయిపోయినా అల్టర్నేటివ్ రూట్ మస్ట్ బీ క్విక్లీ ఎస్టాబ్లిష్డ్. అల్టర్నేటివ్ రూట్ నేను ఆల్రెడీ చెప్పిన, ఒక నోడ్ అనేది మనకి మూవ్ అయిపోయినా ఒకవేళ ఫెయిల్ అయిపోయినా అల్టర్నేటివ్గా ఒక రూట్ని రూట్ని ఎస్టాబ్లిష్ చేసేస్తుంది అన్నట్టు. వెన్ ఏ న్యూ నోడ్ ఈజ్ జాయిన్ ఆర్ లీవ్, ఒక న్యూ నోడ్ అనేది జాయిన్ అవ్వాలనుకున్నా లీవ్ అవ్వాలనుకున్నా రూట్ పాత్ మస్ట్ బి అప్డేటెడ్ డైనమికల్లీ. అప్డేట్ చేస్తాం డైనమికల్గా. అడాప్టింగ్ టు ఇన్ఫరెన్స్ అండ్ కంజెక్షన్ ఎన్ష్యూర్ స్మూత్ డాటా ఫ్లో. Techniques for adapting to the dynamic nature of WSN. First one, distributed algorithm. మీరు ఎగ్జామ్లో గుర్తుంచుకోవాలంటే ఇలా ఈజీగా మీకు నచ్చినట్టు ఒకటి క్రియేట్ చేసుకోండి, ఎగ్జామ్లో ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా. డిస్ట్రిబ్యూటెడ్ ఆల్గరిథం అంటే ఏంటంటే ఈచ్ సెన్సార్ మేక్ ఇట్ ఓన్ డెసిషన్స్. డిస్ట్రిబ్యూటెడ్ ఆల్గరిథం ఏంటిదంటే ఓన్ డెసిషన్స్ అనేది ఇది తీసుకుంటుంది అన్నట్టు. అంటే ఇప్పుడు ఏంటంటే ఒక సెన్సార్ అనేది మనకి ఫెయిల్ అయిపోయింది. సెన్సార్ అనేది ఫెయిల్ అయిపోతే ఇది ఏం చేస్తుంది, ఇంకో సెన్సార్ అనేది ఆటోమేటిక్గా ఆ వర్క్ని తీసేసుకుంటుంది ఓన్గా. సో ఈ డిస్ట్రిబ్యూటెడ్ ఆల్గరిథంలో అదే రాయండి, ఓన్ డెసిషన్ తీసుకుంటుందని రాయండి. ఓకేనా. హైరార్కికల్ రూటింగ్ ప్రోటోకాల్ అంటే ఏంటంటే సెండ్ ద డాటా టు ద మల్టిపుల్ సెన్సర్స్కి డాటాని సెండ్ చేస్తుంది ఇది, సేవింగ్ ఎనర్జీ అండ్ అవాయిడింగ్ ద నెట్వర్క్ ట్రాఫిక్. అడాప్టివ్ డేటా ప్రాసెసింగ్ కెన్ అడ్జస్ట్ ద ప్రాసెసింగ్ అండ్ లొకేషన్ బేస్డ్ ఆన్ ది నెట్వర్క్ కండిషన్, ఎనర్జీ కన్స్ట్రెంట్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇది ప్రాసెసింగ్ని, లొకేషన్ని, నెట్వర్క్ కండిషన్ అండ్ ఎనర్జీ కన్స్ట్రెంట్స్ పైన బేస్ అయ్యి ఇది అడ్జస్ట్ చేస్తుంది ఈ రెండింటిని. ఓకేనా. డేటా వ్యాలిడేషన్ అండ్ ఫిల్టరింగ్. సెన్సార్ రిమూవ్ ద అన్నెసెసరీ డేటా, ఇంప్రూవ్ ద క్వాలిటీ. మనకి ఇక్కడ డేటా వ్యాలిడేషన్ అంటే ఏంటంటే అన్నెసెసరీ డేటా ఏదైతే ఇన్వాలిడ్ డేటా ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేస్తుంది. సో డేటా వ్యాలిడేషన్ వచ్చిందా అంటే వ్యాలిడ్ డేటాని మాత్రమే ఇది కలెక్ట్ చేస్తుంది, ఇన్వాలిడ్ డేటాని ఇది రిమూవ్ చేస్తుంది. అండ్ ఇంప్రూవ్ ద క్వాలిటీ. డైనమిక్ రీసోర్స్ అలోకేషన్, అడ్జస్ట్ ద రీసోర్సెస్ అండ్ ప్రాసెసింగ్ బేస్డ్ ఆన్ ది సిచ్యువేషన్. నెక్స్ట్ వన్, ఎర్రర్ డిటెక్షన్ అండ్ కరెక్షన్. ఏవైనా ఎర్రర్స్ ఉన్నాయనుకో ఫస్ట్ దాన్ని డిటెక్ట్ చేసి ఆ ఎర్రర్ని ఫిక్స్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అక్యూరెన్స్ అనేది ఇన్ఫర్మేషన్ రిమైన్స్ అక్యూరెన్స్. అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఒక ఎర్రర్ వచ్చిందనుకో ఆ ఎర్రర్ని ఐడెంటిఫై చేసి డిటెక్ట్ చేసి ఆ ఎర్రర్ని ఫిక్స్ చేసి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇది పంపిస్తుంది అన్నట్టు. ఓకేనా. ఎనర్జీ ఎఫిషియెంట్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ యూజెస్ లో పవర్ మోడ్స్ అండ్ స్మార్ట్ ట్రాన్స్మిషన్స్ టు సేవ్ ద బ్యాటరీ. నెక్స్ట్ వన్, సెల్ఫ్ హీలింగ్ మెకానిజం. సెల్ఫ్ హీలింగ్ మెకానిజం అన్న ఒకటే. ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చిందనుకో, ఒక సెన్సర్లో ఒక ప్రాబ్లం వస్తే ఇక్కడ చూడండి, ద నెట్వర్క్ కెన్ ఫిక్స్ ద ప్రాబ్లమ్ ఇట్ సెల్ఫ్ ఇఫ్ సమ్ సెన్సర్ స్టాప్ వర్కింగ్. ఇక్కడ ఏంటి, దీనికి ఏదైనా ప్రాబ్లం అనుకో మళ్ళీ ఇదే సెల్ఫ్గా ఇదే మళ్ళీ ఫిక్స్ చేసేసుకుంటుంది ఆ ప్రాబ్లమ్ని అండ్ స్టార్ట్ చేసే అంతవరకు ఇంకొకటి అనేది ఆ వర్క్ని తీసేసుకొని అది ఇంకొక సెన్సర్ అనేది వర్క్ చేసేది సెల్ఫ్గా. ఏం చెప్పారు ఇక్కడ, సెల్ఫ్గా తనంతట అవే చేసేసుకుంటాయి. ఓకేనా. మొత్తం మనకి ఈ 5th యూనిట్లో అయితే మెయిన్ టాపిక్స్ మీకు చెప్పిన ఈ మెయిన్ టాపిక్స్ చదివితే చాలు, పక్కా ఇవే వస్తాయి ఎగ్జామ్లో అయితే. సో అందుకే నేను మెయిన్ టాపిక్స్ అనేటివి చెప్పిన. ఓకేనా.